ఈ వీడియోలో చూడండి. నాకైతే ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ ఏం లేవండి. ఏం చేయాలో తెలియక ఇంట్లో బొరుగులు కొంతమంది బొరుగులంటారు. కొంతమంది మరమరాలంటారు. సో, దీంతో స్నాక్స్ తయారు చేద్దామని ఈరోజు ఈవినింగ్ నేను ఒకటి చూస్తున్నానండి. సో, ముందుగా నేను ఈ మరమరాల్ని లేదా బొరుగుల్ని ఒక బౌల్‌లో తీసుకున్నాను. సో, నేను మసాలా బొరుగులనేది తయారు చేస్తున్నాను. తెలంగాణలో దీన్ని వీళ్ళు బేల్పూరి అంటారు. కానీ మన ఆంధ్ర సైడ్ బేల్పూరి అంటే వేరే వస్తది. దానికోసం ఒక ఆనియన్, ఒక టమోటా కట్ చేసి పెట్టుకున్నాను. సో, ఇది బౌల్‌లో తీసుకున్నాం గదా! బొరుగుల్ని. దాంతో పాటుగా నేను కొంచెం మిక్స్చర్‌ని యాడ్ చేసుకున్నాను. సో, మీకు ఇంకా గ్రౌండ్ నట్స్ ఉంటే కూడా ఆయిల్‌లో బాయిల్ చేసి యాడ్ చేసుకుంటే సూపర్‌గా ఉంటది. సో, నాకవి అందుబాటులో లేవు కాబట్టి ఓన్లీ మిక్స్చరే యాడ్ చేసుకున్నా. సో, దీంతో పాటుగా నేనేం చేస్తానంటే, ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ ఆనియన్స్‌ని, టమోటాస్‌ని సో, ఈ బొరుగుల్లో మిక్స్ చేసుకొని దానికి తగ్గట్లు కారం, ఉప్పు అన్నీ తగినన్ని విధాలుగా వేసుకుంటాను. సో, ఇదంతా వేసి బాగా నేను చేత్తో కలయిస్తానండి. యాక్చువల్‌గా ఈ వీడియోలో నేను చేత్తో కలయతిప్పేదనేది చూపించలేదు. ఎందుకు అంటే, ఒక హ్యాండ్‌తో పట్టుకొని ఇంకో హ్యాండ్‌తో చేస్తూ ఉంటే వీడియో అనేది కొంచెం అటు ఇటు వస్తుంది. అందుకే నేనేం చేశానంటే, చేత్తో కలయతిప్పడం అనేది మీకు చూపించలేదు. మీరు చూస్తున్నారు కదా! టమోటా, ఆనియన్ అన్నీ దాంట్లో వేసేసాను. సో, వేసేసి బాగా చేత్తో కలయతిప్పిన తర్వాత ఇలా కన్వర్ట్ అయింది. బట్ ఇక్కడితో అయిపోలేదు. మీకోసం నేను జస్ట్ అలా బౌల్‌ని కొంచెం అప్ అండ్ డౌన్ అనేది ఊగిస్తున్నాను. సో, నార్మల్‌గా దీని అయిపోయిన తర్వాత కొంచెం లెమన్ అనేది బాగా ఎక్కువ వాడితే మనకు కొంచెం బావుంటది. కానీ నాకు లెమన్ ఎక్కువ అందుబాటులో లేకపోవడం వల్ల లైట్‌గానే వేశానండి. దీంట్లో కావాలంటే మనం ఇంకా కొత్తిమీర కూడా యాడ్ జేసుకోవచ్చు. మరిన్ని ఇంకేమన్నా ఉంటే కూడా కొంచెం మిక్స్చర్ ఎక్కువగానే యాడ్ చేయొచ్చు. నాకు లిమిట్‌గా ఉంది కాబట్టి నేను లిమిట్‌గానే చేశాను. కొంచెం లెమను అది బాగా యాడ్ చేసినట్లయితే కొంచెం సూపర్ టేస్ట్ అనేదొస్తది. సో, నాకైతే ఈవినింగ్ స్నాక్స్ బాగా రెడీ అయిపోయాయండి. సో, నేను అయితే ఆ రోజు చాలా ఆనందంగా చూసాను. మీరు కూడా మీ ఇంట్లో ఉంటే ఈవినింగ్ పిల్లలకి గానీ, పెద్దవాళ్ళకి గానీ, ఎవ్వరైనా గానీ ఇలా స్నాక్స్ చేసేసుకొని తినేసేయండి. ఎలా ఉందో చెప్పేయాలి మరి కామెంట్ రూపంలో. చూసేస్తూ